ఏ నీళ్ళ ముచ్చట్నా గవి మనకేడ అర్థమైతాయి అబ్బా. టీఎంసీలు, క్యూసెక్లు, బేసిన్లు, కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, బచావత్ ట్రిబ్యునల్, ఆయకట్టు, అప్రోచ్ కెనాలు, లిఫ్ట్ ఇరిగేషన్ అని ఏదేదో చెప్తుంటారు అని అంటుంటారు. వాజీవే చాలా మందికి అర్థం కాక పట్టించుకోరు సుతా. కానీ గా నీళ్ల కోసమే రాష్ట్రాల నడుమ లొల్లులు పుట్టేది. ఏండ్లకేండ్లు పంచాదులు నడిచేటి. సాగుకు తాగుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుల కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. అయినా వెనకట్లెక్కనే చేస్తుంటే మాకెందుకని కండ్లు మూసుకొని కూసుందామా? తెలంగాణ ఉద్యమానికి కెమెరా, ఉద్యమకారులకు మైకైన మన V6 రాష్ట్రం వచ్చినాక కూడా రాజీ లేని పోరాటం చేసింది మన హక్కుల కోసము. కృష్ణా నీళ్లలో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని మన సర్కారులో సంతకాలు పెట్టొచ్చినాడే ఫస్ట్ దెబ్బ పడ్డది 10 ఏళ్ల కిందట. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కూడా మన నీళ్లను ఆంధ్ర గవర్నమెంట్ మలుపుకునే కుట్రలను గుర్తుపట్టి సర్కారులకే చెప్పింది మన V6 వెలుగు. సారు సంగమేశ్వరం కడుతున్నారు, పోతిరెడ్డి పాడుకు పెద్ద పొక్కలు, మన నీళ్లు ఎత్తుకపోతున్నారు. దక్షిణ తెలంగాణ రైతుల నోట్ల మట్టి కొట్టే పని నడుస్తుంది. రాయని వార్త లేదు, చూపియని బొమ్మ లేదు. ఆంధ్ర పోలీసులకు మస్క కొట్టి మన రిపోర్టర్లు సంగమేశ్వరం కాడికి పోయి ఆడ నడుస్తున్న పనులు లోకానికి చూపించినాం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నష్టపోతుంది. కృష్ణా నీళ్ళ మీద ఇంత లొల్లి నడుస్తా అంటే కేసీఆర్ సార్ పలికే బంగారం అయింది. ఇక పేరులోనే తెలంగాణ తీసేసి ఇక తెలంగాణ ప్రజల నీటి హక్కుల కోసం నిలబడుతుందా? ఇక ఆంధ్ర సీఎం గారికి రాజమర్యాదలు, విందు భోజనాలతోటి మన సీఎం ఫుల్ సాబ్దారిస్తే మనకి ఎంత నష్టం అవుతుందో ఎన్ని మాటలు చెప్పాలనో గన్ని మాటలు చెప్పినాం. స్టోరీలు రాసినాం, స్టూడియోలో చర్చలు పెట్టినాం, మేధావులను గదిలిచ్చినాం, ఇంజనీర్లను మాట్లాడనిచ్చినాం, ముంగట్టుకొచ్చిన ప్రతి ఒక్కరికి హిమ్మత్ ఇచ్చినాం. నీటి కోటాను తగ్గించుకోవాలన్న బోర్డు ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం గుడ్డిగా ఓకే చెప్పింది. ఇప్పుడు జగన్ సార్ అంతకంటే పెద్ద పొక్కలు కొడుతుంటే సార్ది సప్పుడే లేదు. సగం తెలంగాణను తెలుగు చేసే సంగమేశ్వరం ప్రాజెక్టు కడుతున్న ఆంధ్ర కాంట్రాక్టర్ ను కూడా ఇడిచిపెట్టాలి. ఎందుకంటే ఈడ 1,00,000 కోట్ల కాళేశ్వరం కాంట్రాక్టరే ఆడ సంగమేశ్వరం కడుతున్నాడు. మళ్ళా గింత అన్యాయం ఉంటా సారు సెంటర్ వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పోతలేరు అని మన V6 వెలుగు రిపోర్టర్ అడిగితే అప్పటి సీఎం గారు గిట్లా ధమ్కీలు ఇస్తుండే. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. మాకు ఏం వివాదాలు లేవండి, అన్యోన్యంగా కలిసే ఉంటాం. కొంతమంది కన్ను మండుతున్నాయా? ఆఖరికి ఒక పాలమూరు అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసేస్తే ఆడ తీర్పు వచ్చే ముంగట గప్పుడు మన సర్కార్ కేసుల జొర్రింది. నీళ్లు రాకుంటే మాకు నష్టమైతుందని రైతన్ననే ఢిల్లీకి పోయి కొట్లాడింది కానీ మనోళ్ళకి ఇంత సోయి లేకుండే. ఇదే ముచ్చట అడిగితే ఫొటోస్ వచ్చినాకనే మాకు నిజంగానే అక్కడ జరుగుతున్నది ఏదో ఎక్కువనే జరుగుతున్నది అన్న అభిప్రాయానికి వచ్చి ఇప్పుడు ఈ లీగల్ బ్యాటిల్ ని ఇంకా యాక్సిలరేట్ చేసి తెలంగాణ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా దీక్షలు చేసి ఆంధ్రాకు సీఎం అయినాక మన నీళ్లు మలుపుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని పిలుచుకొని మన కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ చేపించుకున్నారంటే చూడండిగా. మా భూమి మీద నుంచి గోదావరి నీళ్లు పట్టుకపో, మీ రాయలసీమను రతనాల సీమ చేసుకో అని కేసీఆర్ సార్ హిమ్మత్ ఇచ్చినాడు. ఎన్నటికైనా ఇది తెలంగాణకు నష్టమే అని బాజాప్తా వార్తలు రాసిన ఒకే ఒక్క మీడియా మన V6 వెలుగే. ఇట్లా నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఉన్నది ఉన్నట్టు రాసినందుకు, పబ్లిక్ తిప్పలు చూపించినందుకు, పాలకులను ప్రశ్నించినందుకు మనకు అడ్వర్టైజ్మెంట్లు అప్పుడే కాదు ఆఖరికి బ్యాన్ గినే చేసిరు బాజాప్తా. V6 ఏం చూపెడతారో మాకు తెలుసు, ఏం మాట్లాడతారో తెలుసు, ఏం డ్రామాలు చేస్తారో తెలుసు, మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. అయినా మనం దగ్గలే, తెలంగాణకు నష్టం అవుతుంటే ఊకునే ముచ్చటే లేదని అదే తొవ్వల నడుస్తున్నాం. ఇక బాబు గారు సీఎం సీట్లకు రాగానే బంకచిల్లర ముంగటేసుకుంటే దాని భాగోతం అంతా బయటికి కుంజింది మనమే. పోలవరం కెంచి గోదావరి నీళ్లు రాయలసీమకు పట్టుకపోతున్నామని మీదికి చెప్తున్నా, లేలే కృష్ణా నీళ్ళకే పక్కా సూటి పెట్టిండని ఆనాడే చెప్తే ఇప్పుడు ఆంధ్ర సీఎం కూడా వాజివే అన్నాడు. ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. బంకచిల్లరను బంక పట్టినట్టు పట్టి పేపర్ రా టీవీలో మునంబెట్టి రాసే వరకు గప్పుడు ఈ సర్కారు ఎత్తుకుంది. వరద జలాల పేరుతోటి మా నీళ్లు దొంగతనం చేస్తున్నారని అన్ని పార్టీల ఎంపీలతోటి మీటింగ్లు పెద్ద టీవీలో చూపించుడు, జరిగే నష్టాలు చెప్పు నడుస్తుంది. మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమని సెంటర్ వాళ్ళకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాసిరు, సెంటర్ మంత్రులను కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రు. పర్యావరణ శాఖ పర్మిషన్ ఇయ్యనందుకు బంకచెల్లరకు బిరేక్ పడ్డది ఇప్పటి మందం అయితే. ఇక రేపు ఇద్దరు సీఎంల మీటింగ్ ఉంది ఢిల్లీలో. నీళ్ల పంచాయతీలు తస్వ చేస్తానికి సెంటర్ వాళ్ళు పెట్టిండ్రు. అయితే బంకచెల్లర మీదనే మాట్లాడాలని చంద్రన్న కాయిస్ వాడితే లేలే అది ఇప్పుడు అవసరం లేని ముచ్చట, కృష్ణా గోదావరి ప్రాజెక్టుల గురించి మాట్లాడాలని ఉత్తరం పంపింది మన గవర్నమెంట్. ముఖ్యమంత్రి సార్ ఆల్రెడీ ఢిల్లీకి పోయిండు, చూడాలి మరి రేపు ఏం డిసైడ్ చేస్తారో.